పరిశుద్ధ గ్రంథంలో పోయిన సేవకుల మీటింగ్లో రెండవ రోజు, మనం మొదటి రోజు రెండవ రోజు కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఏమిటి ఆ మాట? భూలోకమును తలక్రిందులు చేయువారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. ఎవరో ఆ భూలోకాన్ని తలక్రిందులు చేసిన వారు? భూలోకాన్ని తలక్రిందులు చేయగలిగిన శక్తి దేవుడు ఎవరికి ఇచ్చాడు అని మనం ఆలోచన చేస్తే, భూలోకాన్ని తలక్రిందులు చేసినటువంటి అనుభవం తనతో కూడా ఉండడానికి పిలువబడిన దేవుని సేవకులకు ఆయన ఇచ్చాడు. దేవుని హల్లెలూయా. తనతో కూడా ఉండడానికి ఎవరైతే పిలువబడి ఉన్నారో వారే భూలోకమును తలక్రిందులు చేయువారు. దేవునికి స్తోత్రం. చదువుతారా వాక్యం? అపోస్తలుల కార్యములు 17:6. అపోస్తలుల కార్యములు 17:6 అండి. అందరూ ఒకసారి తీసి చూడండి, అదే ఉందా? భూలోకమును తలక్రిందులు చేసిన వాళ్ళండి. ప్రపంచాన్నే కలవరపరిచిన ఈ మనుషులు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. తెలుగు వాడుక భాష. ఆయన శిష్యులు ఎలాంటి శక్తి గలవారంటే భూలోకాన్ని తలక్రిందులు చేసే శక్తి గలవారు. అంటే దీని అర్థం ఏమిటి? ఈ లోకం, ఈ భూమి పైకి వెళ్ళాలా, ఆకాశం కిందకి రావాలి. అంతేగా తలక్రిందులు అంటే. ఒక తలక్రిందులు అంటే అర్థం ఏంటంటే ఈ తలకాయ కిందకి వెళ్ళాలా, కాళ్ళు పైకి వెళ్ళాలి. దీన్నే తలక్రిందులుగా అంటారు. దేవుని సేవకునికి దేవుడిచ్చినటువంటి ఒక శక్తివంతమైన అనుభవం. నేను దైవ సేవకులంతా హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. దైవ సేవకులమైన మనకిచ్చినటువంటి అనుభవం మరి మనకు అవుతుందా? మనం తలక్రిందులు చేయగలుగుతున్నామా? లేదు. అంటే భూమి పైకి లేపి ఆకాశం కింద పెట్టడం అనే కాదు, ఈ లోకానికి ఆపోజిట్గా ఉండాలి. లోకానికి ఆపోజిట్ అంటే వ్యతిరేకం. లోకం అంతా ఒక దారిలో వెళ్తుంటే మనం వెళ్ళేది ఇంకో దారి. మీకు అర్థమైందండి? లోకపోకడంతా ఒకలా ఉంటుంది, కానీ దేవుని యొక్క సేవకుల యొక్క పోకడంతా ఇంకోలా, దానికి ఆపోజిట్. ప్రైజ్ ది లార్డ్. లోకం అంతానేమో తిందాము తాగుదాము అంటారు. వీళ్ళు ఏమంటారంటే ఉపవాసం ఉన్నాము. ఎవరు? దేవుని సేవ. ఉపవాసం ఉండటం కష్టమా, తినడం కష్టమా? ఈ రోజుల్లో తినటమే కష్టంగా ఉన్నాడు. ఉపవాసం ఉండటమే కష్టం. ఇలా మీరు చూసుకుంటే లోక సంబంధమైన మర్యాదలు కొన్ని ఉన్నాయి. మర్యాద, ఈ లోక మర్యాదను మనం అనుసరించకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనం లోకాన్ని ఏం చేసినట్టు. ప్రైజ్ ది లార్డ్. అవసరం లేదు, సేవకులే అందరికీ తెలుసు. కావాలంటే ముఖ్యమైన రెఫరెన్స్ చదవమాట. అందులో సీనియర్ సేవకులు ఇక్కడ కూర్చున్న వాళ్ళు జుట్టు చూసుకో కావాలి. దేవునికి స్తోత్రం. పండిపోయిన సేవ
లోకాన్ని మనం ఏం చేయగలగాలి? ఆ వరం నాకు ఇమ్మనాలి. అంతా బంగారంగా మారే వరం వద్దు మనకు. ఒక భక్తుడు ఇలాగే ప్రార్థన చేశాడు, తెలుసుగా మీకు. నేను ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోయింది. అన్నీ పట్టుకుంటూ వచ్చేసరికి బంగారం అయిపోయింది అంట. రేపులతో మొత్తం పట్టుకున్నాడు బంగారం, ప్లేటు పట్టుకున్నాడు బంగారం అయిపోయింది, అన్నం పట్టుకున్నాడు బంగారం అయిపోయింది, మంచినీళ్ళు పట్టుకున్నాడు బంగారం అయిపోయింది. ఎంతకాలం బతుకుతాడు బంగారంతో? ప్రైజ్ ది లార్డ్. బంగారం తింటారా? ఎన్ని కిలోలు తింటారు? బంగారం తినడానికి పనికిరాదు. దాన్ని మోయటానికే కానీ మెడలో వేసుకొని మూగుల్లాగా, చెవులు వేసుకొని గిలపలాగా, నడుముకి వేసుకుని అదే పడ్డాను. నీకు బాగా తెలిసినట్టు లేదు, మొయ్యటమే కానీ అది తినడానికి పనికి. అందుకే పౌలు పేతురయ్య గారు అంటాడు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగిందే మేము ఒకటి పట్టుకున్నాం. అదేంటంటే నజరేయుడైన యేసు నామం. యేసుక్రీస్తు నామంలో మా తండ్రిని మేము ఏది అడిగినా ఆయన మా మనవి ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఏది అడిగినా అంటే తండ్రి ఒక బీరు బాటిల్ అని అడగకూడదు. ఎందుకని? మనం అడిగేది తండ్రి చిత్తానికి అనుకూలంగా ఉండాలి. దేవుడు అది ఇచ్చాడనుకో, మనం వేసామనుకో, పక్కోడు బతకని మనం బతకం. ఎందుకంటే దానిలో అంత తిమిరి, చలవంటారు కానీ తిమిరి. దానివల్ల శ్రమ, కష్టం, నష్టం. మనం అడిగేది మనకి మేలుకరమైందా కాదా అన్నది ముందు గుర్తించాలి. మనకు తెలుసా? ఏది మేలో ఏది కీడో మనకు తెలుసా? రేపేం జరుగుతుందో మీలో ఎంతమంది తెలుసు? రేపు సంవత్సరాల సంగతి వదిలిపెట్టు, రేపు ఏం జరుగుతుందో మాకు తెలీదు, మీకు తెలియదు, మరి ఎవరికి తెలుసు? రైట్. కనుక ఆయనకి తెలుసు. కనుక మనం ఏమనాలి? దేవా నీ చిత్తం ఆయన నీకే తెలుసు, మాకైతే కీడు జరగకూడదు, మాకు మేలే జరగాలి. కనుక నీ చిత్తం కొన్ని అడుగుతాం, అడగాలి, తప్పులేదు. చివరికి ఏమనాలంటే అడిగి నీ చిత్తం అయితే ఇది దయచేయి నాయనా అనాలి. ఈ చిత్తం అయితే అనకుండా ఇవ్వు ఇవ్వు అన్నావు అనుకో, అది ఇస్తాడు. అది కీడో మేలో మనకు తెలుసా? తెలియదు. అందుకని అలా అడగకూడదు. యేసు ప్రభు కూడా ఈ ప్రార్థనలో ఒక భాగం మనం నేర్చుకోవచ్చు. ఏంటి? ఆయన దగ్గరికి ఒక గిన్నె వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే అలా ఒక గిన్నె ఆయన ముందుకి, గిన్నెలో భయంకరమైన చేదు. స్వీట్ అంటే ఎవడన్నా తాగుతాడు, ఒక గిన్నె కాదు, 2-3 గిన్నెలను తాగుతాడు. చేదు అంటే భయంకరమైన చేదు. ఆయన అన్నాడు, ఇది నేను తాగలేను తండ్రి, నా వల్ల కాదు, ఇది నా దగ్గరికి తీసివేయ్యా, తొలగించి అన్నాడు. మళ్ళీ ఏమనుకున్నాడు? మనం అడుగుతాం, యేసయ్య అడిగాడంటే శరీరంలో ఉన్నప్పుడు మనం ఎందుకు అడగం? అడిగినా లాస్ట్కి ఏం కండిషన్ పెట్టాలి? ఏదన్నా చేసేటప్పుడు, ఏదన్నా ఆఫర్స్ అయ్యి ఏదైనా జనాలు ఇచ్చేటప్పుడు కండిషన్స్ అప్లై అని రాస్తాడు. అక్కడే ఉంటుంది నిలికంత. షరతులు వర్తిస్తాయి అంటాడు. మనం కూడా ప్రార్థన చేస్తూ ఒక షరతు పెట్టాలని, అయినను నా ఇష్టం కాదయ్యా, నీ ఇష్ట ప్రకారమే. అంటే తండ్రి ఇష్టం ఏంటి? నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈ గిన్నెలోనిది
త్రాగాలి. చేదయ్యా, వద్దయ్యా. అది నువ్వు త్రాగితేనే తరువాత మధురమైన అనుభవాలను చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆ రోజు ఆ గిన్నె తండ్రి చిత్త ప్రకారం అందులో ఉన్నటువంటి ఆ భయంకరమైన చేదైన అనుభవాలని అనుభవించాడు, త్రాగాడు. కనుకే ఈరోజు ఇలా కూర్చున్నాం. లేకపోతే ఏ కంపలు అమ్ముకుని ఉండేవాళ్ళమో, ఏ బీర్ షాపుల్లో, వైన్ షాపుల్లో ఉండేవాళ్ళమో, లేకపోతే ఏ దొంగలుగా మారేవాళ్ళమో, ఏ చెడిపోయినటువంటి చండాలుడుగా మారేవాళ్ళమో మనకు తెలుసా? కనుక ఆయన పొందిన ఆ చేదైన అనుభవాల ద్వారా మన జీవితాలు మధురంగా మార్చబడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని దగ్గర ఏమని అడగాలంటే, అడిగినవన్నీ అడిగి లాస్ట్కి ఒక కండిషన్ పెట్టాలి. మీ చిత్తమైతే. యేసయ్య అలాగే చేశాడు. తండ్రి చిత్తం సంపూర్తి చేశాడు. ఇప్పుడు యేసయ్య ఎక్కడ ఉన్నాడు? బైబిల్లో మనంతా చూస్తే ఒక మాట గుర్తొస్తుంది. ఏంటంటే, సిలువ లేకపోతే సింహాసనం లేదు. ఆయన సిలువకు ఎక్కడానికి గల కారణం ఏంటంటే, మనకు తండ్రి యొక్క సింహాసనం దొరకడానికి దారితీసి. మామూలుగా ఈ లోకంలో ఉన్నటువంటి సింహాసనాలు కాదు. ఈ లోకంలో ఉన్న సింహాసనాలు 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు, లేదా మ్యాక్సిమం రాజులు వెళ్ళిన కాలం 40 సంవత్సరాలు. చరిత్ర ప్రకారం రాజులను చూస్తుంది. ఇప్పుడు రాజుల కాలం కాదు ఇది. ఇదంతా ప్రజాస్వామ్య లెక్కల్లోకి వచ్చేసింది కదా. ప్రజలు ఓకే అంటే అది కూడా సీక్రెట్ ఓటింగ్. 5 సంవత్సరాలు. ఆ తర్వాత నెక్స్ట్ 5 సంవత్సరాలకి గుంజితే ఒక్క గుంజుకి ఎక్కడ పడతారో వాళ్ళకి తెలీదు, మనకి తెలియదు. కనుక 5, 10, 15, 20, 30, 40 సంవత్సరాలు కాదు, యుగాయుగాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. యుగాయుగాలు ఆయన సింహాసనంలో ఏలుబడి మనకి దేవుడు ఇవ్వాలి అంటే ప్రభా ప్రభా అని వెళ్ళిపోతే కాదు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు, ఇవన్నీ మనకు తెలిసినే. అది ప్రభువా అని వెళ్ళిపోవడం కాదు, పరలోకమందున్న మన తండ్రి చిత్తాన్ని తెలుసుకోవాలి. తండ్రి చిత్తానికి విరుద్ధమైంది మన స్వచిత్తం. 3 చిత్తాలు ఉంటాయి చూడండి. ఒకటి మన చిత్తం, మన ఇష్టం, సొంత ఇష్టం. నా ఇష్టం అంటే చూడుకుంటున్నాను, నేను ఎలా అయినా చేసుకుంటా, నీకెందుకు అని బైబిల్లో కూడా ఈ మాట రాస్తుంది. ఏమనంటే, నీ ఇష్టం వచ్చినట్లుగా. ప్రసంగిలో రాస్తాడు, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నీవు నడుచుకో, కానీ వీటన్నిటిని గూర్చి నిన్ను తీర్పులోనికి తెస్తాడని మాత్రం మర్చిపోవద్దు, జ్ఞాపకం వచ్చు. అందుకే నా ఇష్టం కాదన్నాడు యేసయ్య. అందుకే ఆయన తీర్పులోనికి రాకుండా తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడు. ఈ భూలోకంలో ఒక గుంపు వారిని లోకానికి తీర్పు తీర్చేవారిగా ఉంచాలని తండ్రి చిత్తం అనేటువంటి ఒక ఉన్నతమైన అనుభవాన్ని యేసు ప్రభువు మనకి, అది చెప్పడం కాదు, ఆయన చేసి సమాప్తమైందని చెప్పి. చదువు ఎక్కడ మాట? ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వాక్యం దయచేసి చూడండి. నీ యవనమందు సంతోషపడుము, నీ హృదయాన్ని సంతుష్టిగా ఉండనిమ్ము. అదిగో నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించు.
ప్రార్థించు, స్వేచ్ఛ ఇస్తానే. మళ్ళీ అక్కడ లింక్ పెట్టాడు. అయితే వీటన్నిటిని బట్టి ఏది తిన్నావో, ఏది తాగావో, ఏది కోరుకున్నావో, ఏది అనుభవించావో, ఏది నీ ఇష్ట ప్రకారం చేశావో, వీటన్నిటిని బట్టి ఏం చేసావు నాయన, నీకు ఎంత ఇచ్చానంటాడు. మన చేతికి కొన్ని లక్షలు, వేలు, వందలు ఇచ్చాడా ఇవ్వలేదా? ఇంతవరకు నేను పుట్టిన దగ్గరికి ₹1 నా చేతికి రాలేదు అన్నవాళ్ళు అల్లుడుగా ఎన్ని ఇచ్చాడు. అవన్నీ ఏం చేశావు, దేనికి ఉపయోగించావు అని ఆయన అడుగుతాడు. అదే అందులో లెక్క చెప్పు. అందుకే మన ఇష్టం కాదు, 3 ఇష్టాలు చెప్తున్నా. 1, మన సొంత ఇష్టం దేవుని ఇష్టానికి అడ్డుగా వస్తుంది. 2, మనుషుల ఇష్టం. మనవాళ్ళు ఉంటారు కొంత, నేను ఓకే అన్నా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలిగా. కొడుకో, కూతురో, భార్యో అట్ట కుదరదు అన్నారనుకో, నువ్వు ఇలా చెయ్యి అన్నారనుకో, అంటే వాళ్ళ చిత్తాన్ని కూడా అనుసరించి నడిచే అవకాశం ఉంది. 3వది సైతాన్ యొక్క చిత్తం. సైతాన్ కూడా ఏమంటాడు, తండ్రి చిత్తానికి లేక దేవుని చిత్తానికి అడ్డొస్తాడు. ఒకటి మన చిత్తం అడ్డొస్తుంది, యేసు ప్రభుకి అది అడ్డొచ్చు. సొంత చిత్తం, శరీరం ఏముంది, ఇది తాగొద్దురా బాబు. అప్పుడేం చేశాడు, వెంటనే అంటే ఇది తాగొద్దు అంటుంది శరీరం. నేను తాగలేను నాయన, ఇది నా దగ్గర నుంచి తీసేయను ఆయన అన్నాడు. సొంత చిత్తం అంటే వచ్చిందో రాలేదు. 2వది మనుషుల చిత్తం కూడా అడ్డొస్తుంది. మన ఎదురుకున్న వాళ్ళు, మనం ప్రేమించే వాళ్ళు ఉంటారు లేదా, నువ్వు ప్రేమించకపోయినా వాళ్ళు నిన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అడ్డొస్తారు. వాళ్ళు అడ్డొచ్చి తండ్రి చిత్తం వద్దు. వాళ్ళు ఎవరు? ఒక ఉదాహరణ చెప్పు. యోబు భార్య, ఓకే. ఇంకా యేసు ప్రభు కట్టొచ్చిన వాళ్ళు చెప్తారు. పేతురు గారు అడ్డొచ్చాడు. ఏ బాబు, నాతో ఉన్న నా శిష్యులారా, నేను యెరూషలేముకి వెళ్ళాలి, అక్కడ నన్ను పట్టుకుంటారు, నన్ను పట్టుకొని నమ్మకొట్టుడు కొడతారు, నన్ను సిరివేస్తారు, తప్పేస్తారు, నన్ను శ్రమల పాలు చేస్తారు అవునన్ను. అప్పుడు వెంటనే పేతురు గారు ఏమన్నాడు, పేతురు గారికి యేసయ్య అంటే మహాప్రేమ. ఎప్పటి నుంచి వచ్చింది ఆ ప్రేమ? రాత్రంతా చేపలు పడకుండా ఏడ్చుకుంటూ ఉంటే ఆ దోల్లోకి ఎక్కి నడిపించమని ఇప్పుడే వల అంటే విస్తారమైన చేపలు పట్టి అప్పుడు ఎగిరి దాంట్లో దూకాడు. ప్రభా, నువ్వు నేను లోకిని కాదు, నువ్వు నా దోల్లో ఉంటాను. అప్పటి నుంచి యేసయ్య అంటే మహాప్రేమ. ఎవరికి? పేతురు గారు. ఇక పేతురు గారు వచ్చాడు మధ్యలో. ప్రభా, అది నీకు దూరం అవునుగా. ఏంటి? నువ్వు యెరూషలేముకి వెళ్ళవద్దు, సిలువ వేయబడవద్దు, నువ్వు చంపబడవద్దు, అది నీకు దూరం అయిపోవునుగా. ఆహా, నా ప్రియమైన పేతురు అన్నాడా? ఏమన్నాడు? ప్రేమించే ప్రియమైన వాళ్ళని ఏమంటున్నాడండి? యేసు ప్రభు అన్న మాట వేరే వాళ్ళు అంటే ఆ పెద్దవాళ్ళని తెలియదు అనుకో. యేసు ప్రభు అన్న మాట పేతురు వైపు చూసి ఏమన్నాడు? సతలో గో బ్యాక్, నా వెనకదో అన్నాడు. పేతురు సాతాను. పేతురు సాతాను కాదు, కానీ పేతురు కంటికి కనిపించే మనుషుల సంగతులను గురించి మాత్రమే విచారించి నువ్వు వెళ్ళొద్దు అని. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? కనుక సాతాను లోపల ఉంటాడు. కొన్నిసార్లు సాతాను గడి డైరెక్ట్గా వచ్చాడు.
ఇక మనుషులతో పని లేదు ఈ మనిషికి. ఎవరైతే సొంత చిత్తాన్ని ఎదిరించి సొంత వారి లేక ప్రేమించే వారి చిత్తాన్ని ఎదిరించి దేవుని కొరకు వైరాగ్యంగా ఉండాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి సైతాన్గా డైరెక్ట్గా వచ్చేసి ఏమంటాడు, ఇదంతా నాదే. ఇడు బాబు గడు, ఇదంతా నాదే, నువ్వు నాకు సాగిలపడి ఒక్క నమస్కారం కొడితే మొత్తం నీకు ఇచ్చేస్తా. ఎవరితో అంటుందో తెలుసా? సృష్టించిన సృష్టికర్తతో అంటుందో. దేవునికి స్తోత్రాలు. సృష్టికర్తకే టోపీ పెట్టాలనుకుంటే నీకు నాకు టోపీ పెట్టు. తేలిగా కాదా? కనుక సాతాను డైరెక్ట్గా పర్వత శిఖరం మీద నుంచి ఒక్కసారి దూకు, నిన్ను దేవదూతలు వచ్చి పట్టుకుంటారు, దేవదూతలు పరిచయం చేస్తారు. అక్కడ దూకపోవడం తర్వాత సంగతి. కానీ ఇప్పుడు ఎవరి మాట వినాల్సి వస్తుంది అక్కడ? సాతాను మాట. కనుక దేవుని చిత్తం దూకమంటే దూకొచ్చు, దేవుడు చెప్తున్నారు దూకమని. ఎవరు చెప్తున్నారు? అందుకని కొన్నిసార్లు కొంతమంది రెచ్చగొడతారు. నా రెచ్చగొట్టే మాటలు మనం లెక్కలోకి తీసుకోకూడదు. ఒకటి స్వచిత్తాన్ని చేయకూడదు, రెండవది మనుషుల చిత్తాన్ని చేయకూడదు, మూడవది సాతాను చిత్తాన్ని కూడా చేయకూడదు. అప్పుడే దేవుని చిత్తం మనలో నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళు మహిమ కలిగిన నిత్య స్వాస్థ్యానికి అర్హులుగా మార్చబడతారు. ఆ నిత్య మహిమ కొరకు మనం సిద్ధపరచడానికి మనం చేపలు పట్టేవాళ్ళం. ఎవరో ఇక్కడ కూర్చున్న మనం అందరం ఎవరే ఈ కోటను చేపలు పట్టేవాళ్ళ కోసం. అంటే ఆ చెరువుల్లో పడి వల ఇచ్చారు తంతారు. మనం ఇక్కడ చేపలు కాదు మనం పట్టాల్సింది. యేసు ప్రభు చెప్పాడు, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా. అంటే కాదు ఓడలు వదిలేసి వచ్చారు, మనం కూడా వదిలేసి వచ్చాం. ఇంకా కొంతమంది పాత వాళ్ళు ఏమన్నా బొద్దాన్ని ఇస్తున్నారు నాకు తెలియదు. వదిలేసి ఓడలన్నీ వదిలేశారు, ధోని వదిలేశారు, తండ్రి ఇంటిని వదిలేశారు. ఆయన వెనకాల భూలోకమును తలకిందులు చేసే అనుభవం మనకి కావాలి అంటే మనం ఎలాంటి కార్యాలు చెయ్యాలని పవిత్ర గ్రంథం ఘోషిస్తుంది. దేశంలో ఆ పరిశుద్ధ గ్రంథం చెప్తున్నట్టుగా మనం ఆయన చిత్తాన్ని చేస్తూ వెళితే భూలోకాన్ని ఏం చేయగలం? భూలోకాన్ని తలకిందులు చేసే ఒక అనుభవం శిష్యులు ఆయన వెంబడించిన వారికి యేసయ్య ఇచ్చాడు. నాకంటే గొప్ప కార్యాలు కూడా మీరు చేస్తారు అని. చేయలేకపోతున్నామంటే అది మన మైనస్, మన ఫాల్ట్, మన తప్పిదం. చేయగలిగితే ఖచ్చితంగా భూలోకాన్ని తలకిందులు చేసే ఒక ఉన్నత అనుభవానికి దేవుడు తీసుకున్నాడు. ఎక్కడ కూడా మనం ఎక్కడికి వెళ్తే అలాంటి అనుభవం గలవారితో మనం వెళ్ళాలి. ఈ శాస్త్రులు అందరూ ఏకమైపోయి, శాస్త్రులు పరిచయులందరూ ఏకమైపోయి యేసు ప్రభుకి రివర్స్ అయ్యారు. ఎందుకు? వాళ్ళు శాస్త్రులు పరిచయులు ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నారు, అంగీలు వేశారు, ప్రార్థనలు చేశారు. కానీ వారు చేసిందంతా కూడా పైకే చేశారు, లోపల లేదు. వారి అంతరంగంలో తండ్రి చిత్తాన్ని చేయాలన్న తలంపు ఆ రోజుల్లో శాస్త్రులకి పరిచయులకి లేదు. అందుకనే వాళ్ళు భూలోకాన్ని తలకిందులు చేయటం కాదు, భూలోకం యాస్తి. అందుకే వాళ్ళని ఏమన్నాడంటే వేషధారులైన, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు కిన్నే పళ్ళెం
బయట పక్కన శుద్ధి చేస్తున్నారు కానీ అది లోపల లేదు. లోపల కడుగు ముందు. చదువు కొంచెం. గుడ్డి పరిచయుడా, కిందే పళ్ళాన్ని బయట శుద్ధి చేస్తున్నావే, బయట శుభ్రం చేసినట్టుగా ముందు లోపల శుద్ధి చేయి. బయట శుద్ధి చేయకపోయినా పెద్ద ఏం బాధ లేదు. లోపల శుద్ధి చేయకపోతే మాత్రం స్టేట్ బ్యాంక్ ఉద్యోగం వచ్చారు. స్టేట్ బ్యాంక్ ఉద్యోగం అంటే 8 తీటు ఏంటి వేసేది? స్టేట్ బ్యాంక్ ఉద్యోగం అంటే డిపాజిట్ చేయటం, డిపాజిట్ చేసి దాన్ని ఇంకా లోతుగా మన భాషలో చెప్పుకోవాలంటే వాంతులు నిరోజు. పాత్ర కడక్కోకుండా తిన్నావో వండేవో ఏమవుతాయి? మనవాళ్ళు అప్పుడప్పుడు చెప్తాను, ఫుడ్ పాయిజన్ ఏంటి, పాయిజన్ అయిపోయింది. మన చిన్న పిల్ల మరి అది ఏది చెందో అది చిన్న కానించి వాంతులు అయిపోయినాయి. తీసుకెళ్ళి చెయ్యి ఇట్ట గట్టి పైకి ఇంకా వాళ్ళు చేసేది ఏంటి, తాడు కట్టి దానికి ఓ బాటిల్ ఎలాడు తీసి ఏంటమ్మా ఏంటంటే పిల్లని వాంతులు విరోచనాలు కాకుండా ఉండాలంటే పాత్ర ఏమై ఉండాలి? బయట లోపల, ముందు లోపల. కానీ ముందు ఆ శాస్త్రుల పరిచయం ఏం చేశారంటే బయట. దాని అర్థం ఏంటంటే మీసాలు మంచి పెట్టుకొని, గడ్డాలు చక్కలు చేసుకొని, క్రాప్ కటింగ్ చేసుకొని, జేబులో మంచిగా అన్ని లేదా ఇస్త్రీ మంచిగా చేసుకొని, లేదా పంచి మంచిగా కట్టుకొని బయట చూసారు కానీ ఆ పోపు బాబులాగా ఉన్నట్టు. పైన కాదు, నేను మనోళ్ళు తెలుగులో పైన పటాను అంటారు మనోళ్ళు. పైకి మాత్రమే. ఇన్ని బైబిల్ ఏమంటుందంటే పైకి భక్తి గల వారి వలె ఉండి, పైకి మాత్రమే భక్తి కాదు, లోపల భక్తి ఉన్నవాడి లోపల శక్తి కూడా ఉండాలి. దేవుడు 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 అని చెప్తున్నామే, ఆ దైవ శక్తి పైన కాదు లోపల నుండి క్రియ చేస్తుంది దేవునికి. ఆ దైవికమైన అభిషేకం మనం ఎప్పుడైతే పవిత్రపరచబడతామో, హృదయాన్ని శుద్ధి చేసుకుంటాము. హృదయంలో 13 రకాల శక్తి ఉంది. భూలోకాన్ని తలకిందులు చేయాలంటే 13 రకాల శక్తి ఉంది హృదయంలో. 13 రకాలు. ఆ శక్తి అంతా ఏం చేయాలి? చాక్లెట్ ప్యాకెట్లు అందులోని, బిస్కెట్ ప్యాకెట్లు అందులోని, చికెన్ కేఎఫ్సి తిన్నది అందులోని, తుడుచుకున్నది అందులోని, అన్ని అందులోనే. బోర్డు 80 చదువు. మార్క్స్ వార్త 7:21 చూడండి శక్తి ఎంత ఉందో. లోపల నుండి, పరిచయ హృదయంలో నుండి. పరిచయలే కాదు, ఇప్పుడు మనం కూడా మనుషుల హృదయంలో నుండి చెడ్డ ఆలోచన, జారత్వం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, లోభాలు, చెడుతనము, కృత్రిమం, కామ వికారం, ఓయమ్మో, మత్సరం, దేవదోచన, అహంభావం, అవివేకం వచ్చును. ఈ మంచియే చెడ్డయా? ఇవి లోపల పాత్రలో ఉన్నాయట. ఇదే ఈ పాత్రని ఏం చేయాలంటున్నాడు? ముందు లోపల శుద్ధి చేయి. ఒక వ్యక్తి భూలోకాన్ని తలక్రిందులు చెయ్యాలంటే లోపల వీటిని ఒకసారి లెక్క పెట్టండి. నేను 13 అనుకున్నా. ఒకటి చదువు. 1 నంబర్ 1
దురాలోచనలు, 2 జారత్వం, 3 దొంగతనాలు, నరహత్యలు 4, వ్యభిచారం 5, లోభాలు 6, చెడుతనం 7, కృత్రిమం 8, కామ వికారం 9, మత్సరం 10, దేవదోషణ 11, అహంభావం 12, అవివేకం 13. ఈ 13 రకాలు చెత్తకార్యాలు. ఇందులో పనికొచ్చేది ఒకటి కూడా లేదు. ఇది ఒక్కటి ఉన్నా వాంతులు విరోచనాలు అంటే అర్థమేంటి తెలుసా? మనం ఏ ఆహారం తిన్నా, అక్షరానుసారంగా ఆహారం తింటే, ఆత్మ సంబంధంగా ఈ మంచి ఆహారం తిన్నా వాంతి అయిపోతుంది. ఇక్కడ మంచి వాక్యం ఉపదేశం చెప్పినా ఇక్కడ గేటు దాటక ముందు బెడుకు చెప్పేసి లేదా ఇంటికి వెళ్ళేదాకుండా ఇంటికాడ అన్నాయి, లేదా దారిలోనే మన కారులో వస్తుంటే మనం ఆప అంటాడు మా ఊడు. ఏంటంటే ఇంత బాటిల్ ఒకటి ఇచ్చుకుని పరిగెత్తున్నాడు సేలో కాపీ. కారు ఆపేచ్చాం, కొంచెం అక్కడి దాకా వెళ్దామంటే ఆగదాం. ఈ కారు ఇది ఆగదు, అంత స్పీడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో లోపల పాత్రను ఎవరైతే శుద్ధి చేసుకోగలుగుతామో వారు భూలోకాన్ని తలక్రిందులు చేసేవారుగా కనబడు. భూలోకం తలక్రిందులు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో దానికి మనం ఆపోజిట్. లోకమంతా ఒక పోకడ పోతుంటే లోకంలో ఉన్న లోక కార్యాలు మనకు అంటకూడదు. చేపలు సముద్రం నీటిలో ఉంటాయి. సముద్రం నీళ్ళు ఎక్కడ ఏ మూల నువ్వు నోట్లో పోతున్నా ఉప్పే. ఏ సముద్రం అయింది, ఆ నీళ్ళలో ఉన్న చేప మాత్రం దాని లోపల ఏముండదు, దాన్ని కోసి చూసినా ఉప్పు ఉండదు. ఉప్పు నీళ్ళలోంచి వచ్చిందే కదా అని కూర ఉప్పేయకుండా ఉంటావా? ఒక ప్రియమైన దేవుని బిడ్డారా, మన జీవితంలో మనము ఈ చేపలాగా ఉండాలి. చేపకున్న ఇంకో లక్షణం ఏంటో తెలుసా? చేపకున్న ఇంకొక లక్షణం, ప్రవాహం వస్తూ ఉంటే దానికి ఆపోజిట్గా ఎన్ని శోధనలు వస్తే, ఎంత ప్రవాహం వస్తే దానికి అంత ఎంజాయ్మెంట్. ఇంకా కొన్ని చేపలు ఏం చేస్తే దాని వెనకాల కొట్టుకుపోతాయి. అయ్యేంటి? చచ్చిపోయిన చేపలు ఎంత దూరం అయితే అంత దూరం కొట్టుకుపోతాయి. తర్వాత చేప ఈ బ్రతికిన చేప ఉందే, ఇవి మాత్రం ఆపోజిట్గా వెళ్ళి. శోధనలు ఎన్ని వచ్చినా, నిందలెన్నో ఎదురైనా, శోధనలు ఎన్ని వచ్చినా, నిందలెన్నో ఎదురైనా, యేసయ్య తోడుండగా, మన యేసయ్య తోడుండగా, భయమేల మనసిలో, యేసయ్య తోడుండగా, మన యేసయ్య తోడుండగా, భయమేల మనసిలో. భయపడకు భయపడకు, ప్రభు నిన్ను చేయువాడు. భయపడకు భయపడకు, వెలుగై ఉన్న యేసయ్యా నీ మీద ప్రకాశించును. వెలుగై ఉన్న యేసయ్యా నీ మీద ప్రకాశించును. వెలుగైన సియోను
కోరిన సియోనుకు వెలుగైన సియోనుకు కోరిన సియోనుకు ఎన్నో నిత్యము నడిపించుకో వెలుగైన సియోనుకు కోరిన సియోనుకు ఎన్నో నిత్యము నడిపించుకో భయపడకు భయపడకు ప్రభునిలో దేవుడు భయపడకు భయపడకు ప్రభునిలో దేవుడు హల్లెలూయా. శాస్త్రుల పరిచయులకి లోపల భయం. ఒరే ఈడెవడరో బాబు, వీళ్ళెవరు వచ్చారో, యేసు ప్రభు వచ్చాడో, ఇప్పుడు మా పొట్ట కూడు కొట్టేది, మా నోటికాడు కూడు తీసేసేటట్టున్నాడు. యేసు ప్రభు వచ్చింది నోటికాడు కూడు తీయడానికి కాదు. చాలామంది ఏమనుకుంటారంటే నోటికాడ కూడు తీయడానికి కాదు, కడుపు నిండా ఆహారం పెట్టడం. దేవునికి స్తోత్రం. కడుపు నిండా ఆహారం. యేసు ప్రభు ఎలాంటి వాడు? తలకిందులే వారం అంతా. అంతమంది వస్తే ఈ శిష్యులందరూ కంగారు కంగారు పెట్టిపోతున్నారు. గిద్దాను పాత్రలాగా. ఎంతమంది వచ్చారు, వీళ్ళందరికీ ఏం పెట్టాలి? అదే కంగారు కంగారు నిన్నంతా. అయ్యా అయ్యా దేవునికి స్తోత్రం. ఈసారి బాగా ఎక్కువ మంది వస్తారంట. రానిరా నీకు అక్కడ 5,000 మంది వచ్చారు, ఇక్కడ తిప్పండి 50 మంది లేదు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఈ శిష్యుల నుంచి అడుగుతుంటే అంటాడు, మీరే వారికి భోజనం పెట్టి. మొన్న దీనికి 4,000 రెంట్ కట్టి, దానికి 9,000 రెంట్ కట్టి, ఇక పెట్టినాడు ఇక్కడే కూర్చున్నాం. 5,000 కరెంటు బిల్లు. అర్థమవుతుందండి ఎంత అయింది ఇప్పటికి? మళ్ళీ మీకు రైతులో ఒక్క దాటి ఊరుకోట్ల ఈ బాబు దగ్గరికి 2-3 కూడా తాగినోడికి తాగినంత, తిన్నోడికి మళ్ళీ 12 గంపలు మిగలాలా. దేవునికి స్తోత్రం. అదే ధైర్యాన్ని శిష్యులకు కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం. మరి వీళ్ళేమన్నా వచ్చేటప్పుడు ఏమన్నాడు? ఖాళీ చేతులు తేడమన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఖాళీ చేతులు వెళ్ళారు, వెళ్ళారు. ఈయనేస్తాడు. దేవునికి స్తోత్రం. ఏమీ లేదు, సమస్తాన్ని పేతురు అంటున్నాడు, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాము, మాకు ఏమి ప్రయోజనం? నీ మొత్తం చూసి నిన్ను చూసి మొత్తం ఓడగొట్టావు. ఇప్పుడు మాకు దిక్కు లేదు, దేవానం లేదు. ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు? మీరే వారికి హల్లెలూయా మాట్లాడరేంటండి బాబు? హల్లెలూయా. మేమే అడగబెట్టాలా? అవును, మీరే వారికి భోజనం అని. మీ దగ్గర తినడానికి ఏమన్నా ఉన్నాయంటే మా దగ్గర 3 రోజులు తీసుకొచ్చాడు అడవికి. సిటీలోనన్నా ఉంచావా? కిరాణా షాపులో అప్పు తెచ్చుకున్న తర్వాత కడతామను. అడవిలోకి తీసుకొచ్చి 3 రోజులు మర్చిపోయేటట్టుగా చెప్పావు. మాటలు చెప్తుంటే మొత్తం ఆకలే పోయింది. మీటింగ్ ముగించేసరికి కడుపులో పేగులు మాటలు మాడతాం. రాగాలు చేస్తాం. కడుపులో రాగాలు వస్తున్నాయి. మ్యూజిక్ ఎప్పుడైనా వచ్చినాయి మీకు? నాకు చాలాసార్లు. తాళం వేస్తాం నేను లోపల.
అందుకే శిష్యుడు ఒక ఆయన వచ్చి దగ్గరికి వచ్చి చెవులో చెప్పి అందరూ వదిలేస్తున్నాడు ఈరోజు మనం ఈ అరణ్యంలో ఉన్నాం కనుక చుట్టుపక్కల ఉన్న గ్రామాల పల్లెలకు ఆహారం సంపాదించుకున్నాడు. పంపించేయాలి ఆయనతో చెప్పి ఆయన మీరే వారికి భోజనము పెట్టడని వారితో చెప్పగా వారు ఎక్కడి అయి కూడా కొనుక్కురామంటావా? సరే కొనుక్కురా అంటే ఏమంటారు? డబ్బులు ఇవ్వాలి. కొని తెస్తామా? ఏం కొని అవసరంలా. తలక్రిందులు వ్యవహారం మందంతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 2 చేపలు 5 రొట్టెలు ఇలా తీసుకురండి తండ్రి, నీ చిత్తానుసారంగా మేము సేవ చేస్తున్నాం, వీటిని ఆశీర్వదించు, ఆమేన్, వీటిని దీవించు నాయనా అని అలా పైకి స్తోత్రాలు చెప్పి తీసుకెళ్ళిపోయాడు. ఏం జరిగింది? ఎంతలోనే ఇలా ఎత్తి ఇలా దించావు. ఏం జరిగింది? ఏమి జరుగుతుందో చూద్దరు కానీ విరమండి రొట్టె ఎట్టండి రొట్టె 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎంత పీకుంటాడు ఒక్కొక్కడు. టిఫిన్ వచ్చే మళ్ళీ రెడీగా ఉన్నారు. 1 గంట అవ్వలేదు ఇంకా అన్నట్టు. 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎట్లుంటాడు ఇక? ఆవులా ఎదురు చూస్తా తిన్నారండి బాబు. యేసయ్య వైపు చూస్తాం. వీళ్ళు ఎవరంటే భూలోకాన్ని అలా తెలిసి ఈ అనుభవం మనకు రావాలంటే యేసయ్యతో మనం ఉండాలి. శాస్త్రులు పరిచయాలు వాళ్ళని చూసి ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళెవర్రా పోపోస్తారు, ఈయన ఎవర్రా పోపోస్తారు, ఈయనకి ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో, ఏ బ్యాంకులో ఉంది అకౌంట్? దేవుని పర్వాక బ్యాంక్, అందులో ఎంత తీసింది తినలేకపోతే 12 గంపలో 12 మంది శిష్యులకి ఒక్కొక్కడికి ఒక గంప పిడత కాదు, చాట కాదు, గంప అంటే నాకు తెలిసి కోళ్ళను కప్పేస్తారు పల్లెటూరు. గంప తట్టండి చిన్నది గంపలు మిగిలిన ఒక్కొక్క గంప. ఏమైనా తక్కువైంది? నేను అంటాను, మనం ఆయన శిష్యులమేనా? మనకి ఎన్ని గంపలు మిగులుతుంది? గంప అంటే మొత్తం పుండ్లన్నీ నాకు ఎత్తున్నారు. మిగలాల దేవునికి స్తోత్రం. కరెక్ట్ వారు చేస్తాడు అట్లా. నేను మాత్రం దేవుడి దగ్గర ఇదే అడుగుతా. మంచి ఉద్యోగం చేసుకున్నామని పిలిచాను, మళ్ళీ పైగా ఇల్లు వదిలిపెట్టి ఉద్యోగం వదిలిపెట్టు అందరం వదిలిపెట్టి రాను. ఇప్పుడు నాకు దిక్కు దేవాలని లేదు దేవుడు. నేను వస్తానంటే ఒక పూట ఉంచుకునేవాడు కూడా లేడు మా చుట్టాలు. దేవుడు ఒక్క పూట కూడా, ఒక పూట మా దగ్గర ఉండే పర్వాలేదు, నీకేం భయం లేదు, నీకు టిఫిన్ భోజనం అన్నీ పెడతాం, ఒక్క పూట ఉండు అనేవాడు లేను. చుట్టాలు అందరూ వదులుకుని వచ్చా. పోయి ఆ రోజు మళ్ళీ వచ్చామంటే సిగ్గు సెలవు ఉండాలి. దాన్ని ఏమంటారు? సీముని ఎత్తులు అంటారు. అది ఉండాలిగా. నేను ఇదే అంటా, ప్రభా నేను తినాలా, నాతో పాటు మళ్ళీ సైన్యం ఉంది, పిల్ల సైన్యం. పెద్దోళ్ళ కంటే పిల్లలు ఎక్కువ తింటారు. ఎక్క తింటారు పిల్లలు తెలుసా మీకు? అటెళ్ళు వచ్చి తినేసే అమ్మా ఎంత తింటారంటే పిల్లలు అంటే వాళ్ళు తిండిపోతున్నాను నేను అనగానే. మనమేమో కుదిరిగ్గా కూర్చున్న గుండ్రాయిలా వాడు తిని 2 ఎగురులు ఎగిరి వచ్చేస్తాడు. ఈ లోపల ఏమైపోతుంది? మనం కదలం. మధ్యాహ్నం అన్నం పెడతాం, లాంటి ఒకలాగా ఉంది, ఒప్పరంలాగా ఉంది.
బొబ్బరంలాగా ఉన్నారు. పిల్లలు ఎక్కువ తింటారు. పిల్లలు స్త్రీలు కాకుండా 5,000 మంది. యేసు ప్రభుని చూశారు శిష్యులు. ఆహో ఇదా రేకో, ఇది తీసుకోవాల్సింది తీసుకోవాలి. శిష్యులు కానీ యేసు ప్రభు రే ఎంతమందితో అంతమంది దగ్గర తిట్టి పట్టరా, తిట్టి తీసుకెళ్ళు, వేసేదా కథలు మాక. నేను అప్పుడప్పుడు మీటింగ్కి వెళ్తాగా, చందపాటు పాట తప్పేం కాదు, పాడమంటాను. అందులో వాళ్ళు ఏం సాగు నాకు తెలిసి తిరిగిపోయిన 5 రూపాయల కాగితాలు, 10 రూపాయల కాగితాలు, ఎవడు పట్టుకొని కాగితాలు అందులో. ఆ తర్వాత ఒకడు వచ్చి నా దగ్గర నుంచి కదలడే, ఆ పార్టీ గారు అంటే చెప్పి పంపించాడంట. ఏం చేద్దాం కదలదు, చేతులా కూర్చున్నాడు, ఏం లేడా. దేవునికి స్తోత్రం. నేను అట్టకు చూస్తున్నాడు, అట్టకు నేను ఇట్లా ఆడు బాట్ల పేజీలో ఈ అడుక్కునే బతుకొద్దురా మాకు. ఆయన ఉన్న వాటిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆయన ఎవరంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఉండవు కానీ అక్కడ ఆయన కలుగు చేస్తాడు. అదే మోషేతో అన్నాడు, నేను ఉన్నవాడను. నేను ఎందుకు ఏమయ్యా ఒక 10 రూపాయలు 5 రూపాయలు లేదా రూపాయలు ఎత్తి అయిపోద్ది కాదు, ఆయన అసలు ఎదురు నుంచో పెట్టుకుని నువ్వు వేయకుండా ఉన్నావు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఒక ఆయన దగ్గర ఒక మాట విన్నాను రైతులో. ఏమిటంటే ఆయన కూడా కోటానికి వెళ్ళాడని, కానుకలు పట్టేవాడు వచ్చాడు. ఆడు కూడా ఆయన దగ్గర నుంచి కదలట్లేదని. ఏం చేయాలి అర్థం కాక ఆయన చెయ్యట్లు పెట్టి, చేతులు ఏం లేవు, ఒట్టి చేయట్లు పెట్టి తిత్తులో పెట్టాడు. తిత్తేగా ఆ పట్టేదాన్ని ఏమంటారు, తిత్తేనా కదా. ఆ తిత్తులో చేయి పెట్టి ఎంత చెయ్యత్తాళ్ళే వెళ్దాం అనుకుంటున్నాడు. ఎవరు తిత్తి పట్టేవాడు, కానుక పట్టేవాడు. ఈడే చెయ్యి పెట్టి తిట్లా. ఏంట్రా కథ సంగతి, తీవేంటంటే తీసేది కాదురా, నన్ను తీసుకుపోవాలి. దేవునికి స్తోత్రం. నా దగ్గర ఏమి లేవు, నేనే కానుకను. దేవునికి స్తోత్రం. శాశ్వత కృపను నేను తాళంచగా కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా దుఃఖాలు చేయని ఈ దివ్య సేవను దూడినైన నాకు జయ కృపలిచ్చితివే. దుఃఖాలు చేయని ఈ దివ్య సేవను దూడినైన నేను జయ కృపలిచ్చితివే. ఓ పాటి నీ చేపట్టి చేసేలా, ఓ పాటి నీ చేపట్టి చేసేలా. శాశ్వత కృపను నేను తాళంచగా కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను తాళంచగా నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుతున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుతున్నది. నా దేహమెంతో నీకై Amen.
పాడుదా సియోను శిఖరాన సింహాసనం మీద కొత్త పాట పాడుదా సియోను దేవుని సన్నిధిలో కానుకలుగా మనం ఎప్పుడైతే మారుతున్నామో మనం మహిమగల పాత్రలుగా మారుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మహిమగల పాత్ర ఎక్కడ ఉంచబడుతుందంటే అతి పరిశుద్ధ స్థలంలో, నిబంధన మందసంలో, బంగారంతో చేయబడిన, మేలిమి బంగారంతో చేయబడిన పాత్రలో ఆ మన్నా ఉంచబడుతుంది. ఇక అది ఎన్నటికీ నశించదు. దేవుని స్తోత్రం. పురుగు పట్టదో, కంపు కొట్టదో, సాక్షి జీవితాన్ని ఇస్తుంది. దేవుని స్తోత్రం. యేసు క్రీస్తుని గూర్చి అదంతా కూడా, ఆయన శిష్యులను గూర్చి ఇదంతా కూడా వ్యాపించిపోతుంది. యేసుతో కూడా ఉన్నవారు ఆయన శిష్యుల్లాగా మారుతారు. వారు భూలోకాన్ని ఏం చేయగలుగుతారట? తలకిందులు చేస్తారు. అందరికి విడ్డూరమే, ఆశ్చర్యమే. సేవకుడు అంటే లోపల శక్తి ఇలా ఉంచాలని దేవుడు కోరుతుంది. పైకి కాదు, లోపల ఇది ఉండాలి. తలకిందులు చేయాలి. మన వల్ల కాదు, కానీ ఆయన వల్ల. అందుకని లోకములో ఉన్నవాని కంటే లోకాన్ని తలకిందులు చేసేవాడు మీలో ఉన్నాడు. ఆయన గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు ఉన్నాడా లేడా? ఆయన మనలో
ఆ మన్నా జీవాహారం. ఆ మన్నా తినేవాడు నిత్య జీవాన్ని కలిగి ఉంటాడు. ఇశ్రాయేలీయుల అరణ్యంలో తిన్న మన్నా వల్ల చచ్చిపోయారు. ఇశ్రాయేలీయుల అరణ్యంలో మన్నా తిన్నారే, దాన్ని తిని చనిపోయారు. ఇప్పుడు ఈ మన్నా పరలోకములోని దిగి వచ్చిన జీవాహారమైన యేసు. ఈయన శరీరాన్ని, ఈయన రొట్టెను లేదా ఈ ద్రాక్ష రసాన్ని తిని త్రాగువాడు ఎన్నడికి మనం బ్రతుకుతాం, అనేకులు బ్రతుకుతాం. మనం బ్రతుకుతాం. ఇది గొప్ప అద్భుతం, ఇది ఆశ్చర్యం. ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, సొంత ఇల్లు లేదు, బంగారం లేదు, పొలాలు లేవు, ఇళ్ళు లేవు. ఒకడా, ఇద్దరా, ముగ్గురా, వీళ్ళందరూ తినగా మళ్ళీ వచ్చిన వాళ్ళు ప్రైజ్ లార్డ్. ఆయనతో 12 మంది ఉన్నారు. ఆ 12 మంది వెనకాల 5,000 మంది పురుషులు ఉన్నారు. నేను ఇందాకే చెప్పే పిల్లలు ఎక్కువ తింటారు. వాళ్ళతో పాటు స్త్రీలు ఉన్నారు. మొత్తం ఎంత ఉంటారు లెక్కేసుకుని సాయంత్రం అంటే దేవునికి స్తోత్రం. తినగా ఇంకా ఏమైంది? కారణం ఏంటంటే ఆయన శిష్యులు. నేను ఆయన శిష్యుడు, నేను ఆయన వాడు, ఆయన నాతో ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా సమృద్ధి. మోషే ఏమెత్తుకెళ్ళాడు? మోషే వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాడు? ఆ వాక్యం అనే వాగ్దానం, ఆ కర్రను పెద్దపడు. సముద్రాలు దారిస్తున్నాయి, నదులు దారిస్తున్నాయి, కోటలు గోడలు దారిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. దారి ఇవ్వటమే హైకమాండ్ వస్తుంది, తప్పకుండా హయ్యర్ రేంజ్ అనమాట. నిజంగా సేవకులమైన మనం తక్కువ అంచనా వేసుకో. లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇందాక నేను అక్కడ కాసేపు బయట కూర్చుంటే పేరులో బ్రదర్ వచ్చాడు. పైన కూర్చుంది. మీరు బాగా తక్కువే కదా. ఏంటి ఇంకా తింటలేదు మీరు? అవును తింటున్నాం. ఎందుకని? మీలాంటి వాళ్ళు కడుపులు నిండాలంటే ఎంట్లా జనమాని ఇంకేం అద్భుతాలు ఏం జరుగుతాయి? ఈ పాటికి ముంచేది మనల్ని ఎవరు వర్షం. దాన్ని అర్థం అట్లా ఆపి కూర్చున్నాం ఇక్కడ మనం. సాయంత్రం కూటం అయ్యేదాకా అది కలవడానికి ఇల్లే. మనం ఇళ్ళకి చేరినాక ఏమన్నా చూసుకోమని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అంతేనా కాదా? 2 రోజులు కొట్టుకుంది సాగా, 3 రోజులు మనకెందుకు ఆట? ప్రైజ్ ది లార్డ్. మరి జరగాలంటే ఏం చేయాలా? లోపల శక్తి ఉండాలి, లోపల ఫైరింగ్ ఉండాలి. ఏ ఫైరింగ్? ముక్కలు తినే ఫైరింగ్ కాదు, స్పెషల్ అనాయింటింగ్ ఉండాలి. దేవునికి ఇష్టం. హల్లెలూయా. ఆయన శిష్యులుగా మనం మారాలి. ఆయన శిష్యులుగా మారడానికి కొన్ని కార్యాలు ఉన్నాయి. ఒకటి చెప్పి ముగింది. ఫోన్ అడియా 1 గంట అయిపోయింది, 1 నిమిషం ఉంది. భోజనం రాగానే వదిలిపెడతా, అంతవరకు మిమ్మల్ని వదిలేది లేదు. ఒక వాక్యం చదవండి. మీరు ఆయన శిష్యులుగా లేక మనం ఆయన శిష్యులుగా మారాలి అంటే ఒక రెఫరెన్స్ చేస్తారు. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 29వ వాక్యం. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ వాక్యం. యాక్ట్స్ చాప్టర్ 11 verse 29. ప్రతి వాడును తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు
సహాయము పంపుటకు అది సంగతి. ఆయన శిష్యులుగా మారాలి అనుకుంటే ఈ పని వాళ్ళు చేశారు. యేసు ప్రభు శిష్యులు భూలోకాన్ని తలక్రిందులు చేశాను. ఆ పవర్ అనాయింటింగ్ మనకి రావాలంటే మళ్ళా చదవండి బిగ్గరగా. శిష్యులలో ప్రతివాడా కొంతమంది? ఏది శిష్యులంతా కలిసి చెప్పండి. శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యోదయాలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. శిష్యులకి ఈ క్వాలిటీ ఉండాలి. తెలుగు వాడుక భాషలో చూస్తున్నాడు. అంత్యొకయలో ఉన్న శిష్యులు యోదయలో నివసిస్తున్న తమ సోదరుల కోసం తమకు చేతనైన సహాయం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. చెయ్యమని అడుక్కున్నారు కాదు, వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఎవరు? శిష్యులు నిర్ణయించుకున్నారు. దేవునికి స్తోత్రం. మనం కూడా ఆయన శిష్యులం అవ్వాలంటే, భూలోకాన్ని తలకిందులు చేయాలంటే యోదయాలో ఉన్న సహోదరులు ఎవరు? సహోదరులు అంటే సమస్తాన్ని కూడా పెంటతో సమానంగా ఎంచుకొని విడిచిపెట్టిన వారే సహోదరులు. వారు సంఘపు దూతలు. వాళ్ళు ఎక్కడున్నారంటే యోదయాలో ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు యోదయాలో? దేవునికి స్తోత్రం స్తోత్రం చేస్తుంది. అన్ని విషయాల్లో స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇచ్చినందుకు స్తోత్రం, పోయినందుకు స్తోత్రం. ఇది అపోస్తుల యొక్క అనుభవం. ఇది శిష్యుల యొక్క అనుభవం. మనం కూడా శిష్యులం అవ్వాలంటే ఏం చేయాలి? భూలోకాన్ని తలకిందులు చేసిన శిష్యులే. మనకి తలకిందులు అవుతుందా? మన శక్తి కొలది మన ట్యాంకులు నింపుకుంటున్నాం. శక్తి కొలది ఎంత పడుతుందో తోసారా? ఎంత దాయాలనుకుంటే అంత దాచేయరా? వాళ్ళు శిష్యులుగా మారలే. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చా. ఎక్కడ నింపే శక్తినే లేదు. సహోదరుల దగ్గర శక్తి శక్తి నీకెంత శక్తి ఉందో, ఎంత ఓపిక ఉందో అంతవరకు సహాయం ఏం చేయాలి? మళ్ళా చదవండి ఆ వాక్యం. అందరూ కలిసి శబ్దంగా చదవండి. శిష్యుల్లో కొందరా? శిష్యులు అవ్వాలనుకున్న ప్రతి వాడు తన శక్తి కొద్ది అందరూ బిగ్గరగా చదవాలి. ఇది తీర్మానం, ప్రతిష్టని. అలా చేస్తే ఇలాగ మారిపోతాయి. అద్భుతాలు అంటే ఏంటో, ఊహకు అందని కార్యాలు. ఎవరి అవసరంలా మనకి ఆయన శిష్యులుగా మనం ఉంటే చాలు. మనం ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా అక్కడికి ఆయన పంపిస్తాడు. కాకుల్నే పంపిస్తాడు, చీమల్నే పంపిస్తాడు, ఎలుకల్నే పంపిస్తాడు, దొంగలనే పంపిస్తాడు, దొరలనే పంపిస్తాడు. ఎవరన్నా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం అక్కడ ఉండి ఏం చెప్తా ఉండాలా? స్తోత్రం నాయనా, స్తోత్రం. సహోదరుల దగ్గరికి. సహోదరులు అంటే మీకు 2 కొరింథీ 8:23 వాక్యం చూడండి. సహోదరులు అనగా
యోదయాలో ఉన్న సహోదరులు ఎవరని మనం ప్రశ్న వేసుకుంటే చదువు ఒకసారి అందరూ చూడండి. అది కూడా సహోదరులు అంటే ఎవరు అక్కడ రాశాడండి. మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలు, క్రీస్తు మహిమయునై ఉన్నారు. అక్కడ నంబర్ వేసి ఉండదు చూడు, కింద రాసి ఉండదు చూడు. అది సంఘపు దూతలు సహోదరులు. ఈ దూతలు అనగా కింద ఫుట్ నోట్లో ఏంటది? అపోస్తులు. వీళ్ళు యోదయాలో ఉన్న అపోస్తులు సహోదరులు. అక్కడికి శిష్యులు అనబడే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏదో శక్తి వేసినట్టు అది శక్తి కొలం. ఎంత శక్తి ఉందో అంత శక్తితో సహోదరుల దగ్గరికి పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని తీసుకొని ప్రభా దీన్ని ఆశీర్వదించు. ఈ ఆశీర్వాదం ఆ పంపినోడి దగ్గరికి వెళ్తుంది. దేవునికి పోయిన సేవకుల మీటింగ్లో ఒక మాట చెప్పాడు, చాలా ఘాటుగా ఉందన్నారు కొంతమంది. ప్రధాన యాజకుని యొక్క నొసట మేలిమి బంగారు రేకు మీద ఇతడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని రాసి, ఇశ్రాయేలులు తెచ్చేటువంటి కానుకల్లో, అర్పణల్లో, ఆఫరింగ్స్ లో దోషం ఉందట. ఆ దోషాన్ని నివృత్తి చేసే, తొలగించే, దోషానికి ప్రాయశ్చిత్తం చేసే శక్తి ప్రధాన యాజకుడు నొసట ఉన్న మేలిమి బంగారు రేకుకు ఉందట. ఇదిగో చూడండి, ఈయన ప్రధాన యాజకుడు, ఆ నెత్తి మీద ఉంది చూడండి. ఎన్ని వస్త్రాలు, ఒకటి చెప్తున్నా, అది క్లియర్గా చూడాలంటే మీకు ఇది కింద ఉంది, గోల్డ్ ప్లేట్, గోల్డెన్ ప్లేట్, మేలిమి బంగారంతో దాన్ని సిద్ధం చేసి ఆయన నొసట పెడితే ఈ తెచ్చిన కానుకలకు ఉన్నటువంటి దోషం తొలగిపోతుంది. అందుకని సహోదరుల దగ్గరికి ఏం పంపిస్తున్నారు వీళ్ళు? శక్తి కొలది. అప్పుడు సంపూర్ణమైన సమృద్ధి వాళ్ళకి కలిగి, శిష్యులకు కలిగి, సేవలో కలుగుతుంది, మనం వెళ్ళే స్థలాల్లో కలుగుతుంది. ఎందుకు లోట్లు ఏర్పడుతున్నాయి మనకి అంటే, మనం శక్తి కొలత కాకుండా నేను ఇందాక చెప్పినట్టు అక్కడక్కడ కానుకలు పెట్టినప్పుడు మనం ఏమేస్తాం? మన జనరల్గా ఏమేస్తారు? పాత 10 రూపాయలు, పాత 5 రూపాయలు, లేదా ఆటానా, బారానా, షారానా, అంతేనా? పావల, 10 రూపాయలు, రూపాయి. నాకు తెలిసి మీరు ఈ కానుకలు తిత్తులు వేసే ఎన్ని అయ్యే, లేదా లక్షలు వేసాడు, కోట్లు వేసాడు, వేలు వేసాడు అని ఎవరు చెప్పగలరు? మొన్న మనకు సౌండ్ సిస్టమ్ పెట్టాడే మన దగ్గర పోయిన నెలలో మీటింగ్. ఆ సౌండ్ సిస్టమ్ పెట్టిన ఆయన డబ్బులు తీసుకునేటప్పుడు చెప్తున్నాడంట మన బ్రదర్, ఏమని? ఎక్కడికి వెళ్ళినా ఈ నలిగిపోయినా, తిరిగిపోయినా, మడతలు పడిపోయినా 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు కాగితాలే మాకు లెక్క పెట్టిస్తారు. మీరు మాత్రం అన్ని కొత్తగా ఉన్న 500 నోట్లు ఇచ్చారు. మా సర్వీసులో ఇది ఫస్ట్ టైం చూడటం అన్నాడు. రైతులో మరి ఎక్కడ మనకి బ్యాంక్ ఏమైనా పెట్టామా? చెప్పరేంటి? అబ్బాయి నీవు నేను మనం దాని మీద మనసు పెట్టకపోయినా అవి మన దగ్గరికి వస్తూనే ఉంటాయి. ఆ రోజున ఆ శిష్యులు ఎక్కడి నుంచి అక్కడ తాళ దగ్గరికి వచ్చినాయి అంట. మన వాళ్ళు ఒకసారి కోపం వచ్చినప్పుడు చెప్తాను, ఆడు నా కాళ్ళ దగ్గర రావాలి అంతే, అది ఎప్పటికైనా నా కాళ్ళ దగ్గర రావాలి అంతే అంటారు చూసారా. కానీ ఆడు రాదు.
రావాలంటారు కానీ వీళ్ళు ఏమంటారు తెలుసా, మేము సత్యన కాళ్ళ దగ్గరికి పోవాల్సిన కర్మేది మాకు, మేము రామంటారు. వాళ్ళంతే గట్టిగా ఉంటారు, వీళ్ళంతే గట్టిగా చెప్తారు. కానీ మనం ఎంత గట్టిగా ఉండాలంటే, నేను సరైన సహోదరుని అపోస్తలుని కనుక స్థిర చర ఆస్తులు అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టినట్లుగా, అపోస్తల పాదాల దగ్గర. ఇది శిష్యులు తలకిందులేవారు. మనం నేర్చుకునే పాఠం తలకిందులేవారు, తలకిందుల పాట. భూలోకమును తలకిందులు చేయవారు. 10,000 కావాలనుకో, ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు 10,000 కావాలి అర్జెంట్, ఏం చేస్తాం? నిజంగా ప్రార్థన చేసిన వాళ్ళు కొంచెం కాదు, నేనా సంగతి తెలవదు. ప్రార్థన చేస్తేనే వస్తున్నాయి అన్నవాళ్ళు చెప్పండి. ప్రార్థన చేస్తేనే రావాలి. నిజంగా ప్రార్థన కూడా చేయవసరం. నీకు 10,000 కావాలని నీకు తెలీదా? మీరు నమ్మండి నమ్మకపోండి, నిజంగా పోయిన వారం అంతా చేతిలో డబ్బులు లేవు. కూరగాయలు తిండి పాస్టర్ గారు అన్నా కానీ, అమ్మగారు కూరగాయలు లేవు, కీరగాయలు లేవు, అంత పచ్చిపులుసు పెట్టుకోండి, చింతపండు సారు పెట్టుకోండి, ఉన్న చట్నీలు వేసుకోండి అని చెప్పిన. నేను అక్కడ రెంట్ కట్టా, కరెంట్ బిల్లులు కట్టా, అవి కలిసి నాకు 25,000 అయిపోయింది. సండే స్కూల్ పిల్లల ప్రోగ్రామ్ పెడితే దానికి 25,000 అయిపోయింది. ఉన్నాయి మొత్తం వదిలించుకుని సోత్రం చేయాలి అంటూ కూర్చున్నాడు. వీళ్ళు ఒక్కొక్కడు వచ్చి అంటాడు, ఇది కూరగాయలు లేవు. అమ్మగారు కూరగాయలు తిన్నారు. అమ్మగారు పైన ఉంటారు, మేము కింద ఉంటాం, మధ్యలో మందిరం. ఎత్తి కూరగాయలు లేవు. ఎవరు మొత్తం లోపలికి ఇవ్వండి గారు, ఏమన్నా ఇవ్వడానికి స్తోత్రం అనుభవుతుందా? స్తోత్రం. మాసాంతర కూట ముగించుకొని, మాసాంతర కూట అంటే ఎవడు అలా వర్తానికి ఎవడొస్తారు? మా ఊళ్ళు అంతా మా సీనియర్లు అంతా ఫెసిలిటీ ఉంటేనే వస్తారు. మాసాంతర కూట సేపు స్తోత్రాలు చెప్తూ ఇక మీ దగ్గర రావడానికి బయలుదేరాలనుకున్నాం. దేవునికి స్తోత్రం. మాసాంతర కూటం రాలేకపోయానని ఒక ఆయనకి బాధ అంటారు లోపల. ఏంటంట, చాలా బాధ చేస్తుందని ఫోన్ చేశాడు ఉదయం 6. ఎవడికి బాగలేదు, నీకు ఒక్కడికి పట్టినట్టుంది. సరేరా అన్న. వచ్చాడు, వచ్చాక ప్రార్థన చేయించుకున్నాడు. కట్టించి ప్రైజ్ లార్డ్. కైట్లో మీటింగ్ జరిగినట్టే. దేవునికి స్తోత్రం చెప్పు. ఇప్పుడు కట్టనా దగ్గర ఉందనుకుని వచ్చారు మీరు. వందల్లో ఏరికి ఇచ్చారు. ఉంటాయా నా దగ్గర? మీరు ఎన్ని కట్టలు తెచ్చి పెడతారు? ఇక్కడ పెట్టండి, సాయంత్రానికి ఉంటే ఒకటి. దేవుని పని కొరకు ఎంత అవసరమో అంత ఆయన ఇస్తాడు. ఇది తలక్రిందుల అనుభవం. దేవునికి స్తోత్రం. మనం భూలోకాన్ని తలక్రిందులు చేసే ఒక ఆశీర్వాదకరమైన సేవకులము, శిష్యులము అని లేఖనం. ప్రభా, అట్టి అనుభవాల్లో నన్ను నడిపించమని మనం దేవుని దగ్గర నేనైతే అదే ప్రార్థన చేస్తున్నాను. మీకు కూడా అదే చెప్పు. వాళ్ళంతా శబ్దాలు చేస్తున్నారు. మనం తొందరగా వెళ్ళకపోతే వాళ్ళు గతులు వేసుకుని మన మీదకి వచ్చేటట్టున్నారు. పక్కన ఏం పట్ల మీరు డమ్ అంటే అర్థం ఏంటంటే తొందరగా వదిలిపెట్టు, తినేసి వెళ్ళిపోతామని. వాళ్ళ శబ్దం యొక్క అర్థం నాకు. కనుక మనం అందరం మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.